పాలక్ పన్నీర్ అండి. చూడండి ఎంత బాగుందో. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హెల్దీ రెసిపీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. పాలక్ పన్నీర్ చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే. ఈరోజు మనము పాలక్ పన్నీర్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పాలకూర 4 కట్టలు తీసుకున్నాను, పన్నీర్ 1/2 కిలో, కరివేపాకు, కాజు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి కట్ చేసినవి ఒక 5, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, కొత్తిమీర కొంచెము, ఎల్లిపాయలు సన్నగా తరిమినవి, పచ్చిమిర్చి, ఆనియన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం పెద్దది. పెట్టి ఈ పాలకూరను ఇందులో వేసేద్దాము. వేసి మంచిగా ఉడికించుకుందాము. పాలకూర, ఈ పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి మంచిగా మెత్తగా ఉడికించుకుందాం అండి. పాలకూర మంచిగా ఇట్లాగా ఉడికింది కదా, ఏమాత్రం ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడికితే కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసి ఈ జార్లో వేసి మిక్సీకి వేద్దాం. ఇలా మెత్తగా మంచిగా మిక్సీకి వేసాము కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్కి బదులు నేను ఇక్కడ వెన్నతో చేస్తున్నాను. వెన్న వేస్తాను. వెన్న వేసి ఇట్లా మంచిగా ఇట్లాగా మెల్ట్ అయ్యే వరకు కరిగే పెట్టుకుంటూ ఉందాము. కరిగింది కదా కొంచెము. ఇప్పుడు కాజు వేద్దాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిగి పెట్టుకుంటూ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఆనియన్ కూడా వేసేద్దాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిగి పెడదాం. ఇక్కడ అల్లం పేస్ట్ కూడా వేసాను. ఇవన్నీ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలిగి పెడుతూ ఉందాం. అంటే మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఇవి కూడా వేద్దాము. వేసి అలాగే ఒక 1 మినిట్ ఇలాగే కలిపి పెట్టుకుంటూ ఉందాము. కలిపి పెట్టుకుంటూ ఉండేటప్పుడు కరివేపాకు కూడా వేద్దాం. ఒక 1 మినిట్ మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలిపి పెట్టుకుంటూ ఉందాం. మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం మిక్సీకి వేసిన ఈ పాలకూరని వేసేద్దాం. కొన్ని వాటర్ కూడా వేద్దాము. కూడా వేసి మంచిగా ఇలాగా కలిపి పెట్టాం కదా. ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు 2 వేసేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలిపి పెడదాము. కలిపి పెట్టాము కదా. ఇప్పుడు మనము ఈ పన్నీర్ పీసెస్ కూడా వేద్దాం. కొంచెం చిన్నగా కలిపి పెడదాము, ఎందుకంటే పన్నీర్ పీసు విడిపోకుండా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. వేయండి. ఇప్పుడు మంచిగా ఉడికింది కదా. ఇంతేనండి, పాలక్ పన్నీరు రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదేనండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాం కదా. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది రోటీస్లో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.